నిత్యం వాహనాల నుండి వెలువడే కాలుష్యం వలన కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోకార్బన్లు, నైట్రోజన్ ఆక్సైడ్లు మరియు సూక్ష్మ ధూళికణాలు వెలువడతాయి. తద్వారా పర్యావరణానికి హాని కలగడంతో పాటుగా ప్రజలకు గుండె జబ్బులు, క్యాన్సర్, అలర్జీలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తి మరణాలు సంభవించే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఏటా ఈ కాలుష్యం వలన 80 లక్షల మంది మరణిస్తున్నారన్నది నిజం. కాలుష్యాన్ని నివారించడానికి గాలి నాణ్యతను బలోపేతం చేయడం, ప్రమాణాలను అమలు చేయడం, పునరుత్పాదక శక్తిని ప్రోత్సహించడం, హానికారక ఉద్గారాలను నియంత్రించే నూతన ఆవిష్కారాలు అవసరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మేరకు వాహన కాలుష్య కోరల నుండి ప్రపంచాన్ని కాపాడే దిశగా గతంలో విశాఖ నేవల్ డాక్యార్డ్లో వెహికల్ సూపర్వైజర్గా పనిచేసిన డాక్టర్ మార్గాన రామారావు మనుషులకు కానీ మరి ఇతర జీవులకు కానీ చెట్లకు కానీ ప్రకృతికి కానీ ఎటువంటి హాని లేకుండా ఒక అద్భుతమైన పొల్యూషన్ కంట్రోల్ రెడ్యూస్ డివైస్ను తయారు చేశారు. దీనికి భారత ప్రభుత్వం పేటెంట్ అధికారాన్ని కూడా ఇచ్చింది. ఈ ఇంజన్ ఎగ్జాస్ట్ ఎమిషన్ రెడ్యూసర్ని ప్రాక్టికల్గా లారీలకు, బస్సులకు, మినీ వ్యాన్లకు వేసి 3 సంవత్సరాల పాటు నడపడం జరిగింది. 60% వరకు పొల్యూషన్ తగ్గింది. దీనిని గుర్తించిన నేవల్ మేనేజ్మెంట్ వారు రామారావుకు నేవీ మెడల్ అవార్డును ప్రదానం చేశారు. కావున మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు దేశ ప్రధాని నరేంద్ర మోడీలు ఈ రెడ్యూసర్ను యావత్ భారతదేశానికి అందించే విధంగా తగు చర్యలు తీసుకుంటే మంచి జరుగుతుందని కోరారు. ఈ సందర్భంగా విశాఖ విజయ ప్రెస్ క్లబ్లో మొట్టమొదటిసారిగా పొల్యూషన్ కంట్రోల్ డివైస్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిక్కిం రిటైర్డ్ డీజీపీ హత్తిలి సుధాకర్, సబ్బవరం దామోదరం సంజీవయ్య, నేషనల్ లా యూనివర్సిటీ ఫస్ట్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సత్యనారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మరియు ప్రెజెంట్ ఏపీ గిరిజన కార్పొరేషన్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బిటి రావు, ఆంధ్ర యూనివర్సిటీ జువాలజీ డిపార్ట్మెంట్ ఎమరైటస్ ప్రొఫెసర్ భరతలక్ష్మి, స్కూల్ ఆఫ్ సైన్స్ సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ విజయనగరం డీన్ ప్రొఫెసర్ శ్రీనివాస్, అనకాపల్లి ఏపీఈపీడీసీఎల్ ఇంజనీర్ జి ప్రసాద్, గంభీరం నోవల్ పేటెంట్ మేనేజర్ ఎస్ఐఎన్ రాజు మరియు కిమ్స్ హాస్పిటల్ కన్సల్టెంట్ రేడియాలజిస్ట్ డాక్టర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు. దాని తాలూకా వీడియో క్లిప్పింగ్ అది 6 minutes వస్తుంది. ఇది 2016 మోడల్. ఇది 3 లక్షల కిలోమీటర్లు తిరిగిన తర్వాత దీనికి వేయటం జరిగింది. BS3 ఇంజన్ 2016 మోడల్. దిస్ లోడ్ కెపాసిటీ ఇస్ 10 to 18 tons load carrying capacity. 196 brake horsepower engine. This engine running time, the exhaust gas is going through this exhaust pipe. Here, exhaust gas is entering inside 450 centigrade entering. After chemicalization, it is releasing only 60 to 75 degrees temperature enter into the ambient air. Entering the inside, after chemicalization, that gases is releasing through this line. पावर स्ट्रोक्स आएगा. एक पावर स्ट्रोक में कितना फ्यूल आया, ये पूरा फ्यूल तो बर्न नहीं होगा यही टाइम में. मिनिमम 10 to 20% अनबर्न्ड फ्यूल ये हॉट एग्जॉस्ट पाइप से गैस का रूप में इसमें एंटर होगा. ये एंटर होने वाला ये कूलिंग फोर्स, कूलिंग इफेक्ट के वजह से दैट इज बिकम ए लिक्विड फ्यूल. ये फ्यूल और इसके अंदर पानी केमिकल सभी मिक्स होने से दैट इज वेरी सिल्की और सिल्की सोपी ऐसा इसमें बन जाएगा. वही दैट इज द CO मोनोऑक्साइड कवरिंग डिसीज तक मोनोऑक्साइड कम की होगा. कार्बन कंटेंट पार्टलेट मैटर्स आएगा. इसमें लिक्विड एसिड की सोपी है दैट इज रोटेटिंग इनसाइड दैट रोटेटिंग में एक कार्बन कंटेंट्स पार्टिकल मैटर सभी एब्जॉर्ब हो जाएगा इनसाइड एंड सॉफ्ट में आ जाएगा. बहुत यूजफुल है यू पोल्यूशन कंट्रोल करने का. ह्यूमन हेल्थ के लिए
ఇగో బాడీ చాసీకి ఇక్కడ బిగిస్తామండి ఈ డివైస్ని. ఇది మోడల్, ట్యాంక్ మోడలు. ఇది ఇన్నరు. నెక్స్ట్ ఇది మన ఏపీ అయితే ఆర్టీఏ వాళ్ళకి ఈ బండిని తయారు చేసి వాళ్ళకి ఒక 3 సార్లు ఇవ్వటం జరిగింది. అంటే కార్బన్ కంటెంట్స్ ఇవంతాను ఇది చేసిన తర్వాత 31.30 అంటే ఈ మధ్యలో 60% ఇది తగ్గింది. అలాగనే ఇది మొనాక్సైడ్, అదర్ గ్యాసెస్ ఇవి చాలా ప్రమాదకరమైనవి. 3.70 బిఫోర్, ఆఫ్టర్ 1.18 అంటే ఇది రేంజ్ వరకు యాక్సెప్ట్ చేసి తర్వాత ఫెయిల్ అని ఇస్తుంది. మనం వేసిన తర్వాత ఇది అయింది.